ఇదే ఇంపార్టెంట్. జీవిస్తూ నేర్చుకునే పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. ఇది ఎక్కడ జరుగుతుంది? సహజ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి నిర్వచనం చెప్పాను. సహజ వాతావరణంలో సమస్యను తెలుసుకోవడానికి, అదేవిధంగా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు కాబట్టి సహజ వాతావరణం. ఇక్కడ మనోవైజ్ఞానిక సూత్రాలను అనుసరిస్తుంది. విద్యార్థులు ఫస్ట్ సంసిద్ధులుగా ఉంటారు, అభ్యాసం చేస్తారు, దాని ఫలితాన్ని కూడా అనుసరిస్తారు. కాబట్టి తారండేక్ అభ్యాస నియమాలను అనుసరించే పద్ధతి. ఒకరికొకరు విద్యార్థులు సహకరిస్తారు కాబట్టి సహకార సూత్రాన్ని కూడా అనుసరిస్తుంది. మనం నిర్వచనాలు చెప్పుకున్నాం, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క భావన చెప్పుకున్నాం, ఏ రకంగా ప్రాజెక్ట్ పద్ధతి ఏర్పడిందో దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి మనం కొన్ని లక్షణాలు మాట్లాడుకుంటాం. ప్రాజెక్టు పద్ధతి యొక్క లక్షణాలు అంటారు. ప్రాజెక్టు పద్ధతి యొక్క లక్షణాలు. ప్రాజెక్టు పద్ధతి యొక్క లక్షణాలు. ప్రాజెక్టు పద్ధతి యొక్క లక్షణాలు మనకు దాదాపుగా కొన్ని అంశాలు 8 లక్షణాలు ఇచ్చాడు. డైరెక్ట్గా బిట్టడడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్గా బిట్టడడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా మనం ఇక్కడ గుర్తించుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇదేమనుకుంటారంటే కారు అనుకోండి, దీని కారు అనుకోండి. ఈ కారులో ఒక అమ్మాయి కూర్చుంది అనుకోండి. ఆ అమ్మాయి పేరేమంటే అను అనుకోండి. అను ఎలా డ్రైవింగ్ చేస్తుంది? స్వేచ్ఛగా డ్రైవింగ్ చేస్తుంది అనుకోండి. తర్వాత కొద్దిసేపటికి ఎవరు వచ్చారు? వాసవి అనే అమ్మాయి వచ్చింది అనుకోండి. ఒక ఉపయోగంతో ఎక్కింది అనుకోండి, ఒక ఉద్దేశంతో ఎక్కింది అనుకోండి. ఒక ఉపయోగంతో ఎక్కింది, ఒక ఉద్దేశంతో ఎక్కింది. ఎవరు ఎక్కారు? వాసవి అనేటువంటి అమ్మాయి ఎక్కింది అని గుర్తుపెట్టుకుంటే చాలు. కారులో అను స్వేచ్ఛగా పోతుంది, వాసవి వచ్చింది, ఉపయోగంతో ఎక్కింది, ఉద్దేశంతో ఎక్కింది. నేను చెప్పిన విషయంగా మీరు పలికితే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ ఏముందంటే కారులో ఎవరున్నారు? అను ఉంది. అను ఎలా వెళ్తుంది? స్వేచ్ఛగా వెళ్తుంది. ఎవరు అడ్డం వచ్చారు? వాసవి ఎలా ఎక్కింది? ఒక ఉపయోగంతో ఎక్కింది, ఒక ఉద్దేశంతో ఎక్కిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ పరిశీలిస్తే మనకు ఒక్కొక్కటి తీసుకుందాం. కారు అంటే కార్యకలాపాలు. కార్యకలాపాలు అంటే ఏమి? పనులు అంటే విద్యార్థులు ఎలా ఉంటారు? క్రియాశీలకంగా ఉంటారు. ఇదొక లక్షణం. విద్యార్థులు ఇక్కడ క్రియాశీలకంగా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ అనుభవం కాదు, అనుకోండి. అంటే మనకు సమయం ఏమవుతుంది? అవ్వడము జరుగుతుంది. 3 ఎలా వెళ్తుంది? స్వేచ్ఛా వాతావరణము ఇక్కడ ఉంటుంది. స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. తర్వాత ఎవరెడ్డం వచ్చినారు? వాస్తవిక అంశాల గురించి ఇక్కడ మాట్లాడతాము. వాస్తవిక అంశాల గురించే ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎలా ఎక్కింది? ఒక ఉపయోగంతో ఎక్కింది. ఉపయోగ అంశాలు కలిగి ఉంటాయి. తర్వాత దీని ఒక ఉద్దేశం ఉంది. ప్రాజెక్టు పద్ధతికి ఒక ఉద్దేశం ఉంది. అదేవిధంగా కాలానుగుణంగా ప్రాజెక్టు చేయవలసి ఉంటుంది. ఇవి లక్షణాలు. కార్యకలాపాలు క్రియాశీలకంగా ఉంటారు. అదేవిధంగా ఆదా అవ్వడం జరుగుతుంది. తర్వాత స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పిస్తారు. వాస్తవిక అంశాల మీద పరిశోధన చేస్తారు. అదేవిధంగా ఉపయోగం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది, కాలానుగుణంగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ ప్రాజెక్టు పద్ధతి యొక్క లక్షణాలు అని చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు చెప్పుకున్నాం, ప్రాజెక్టు పద్ధతి లక్షణాలు చెప్పుకున్నాం, ప్రాజెక్టు పద్ధతి యొక్క మూలం అంటే దాని భావన చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు కూడా చెప్పుకున్నాం. ప్రాజెక్టు పద్ధతి మనకు చేయడం ద్వారా అభ్యసనం, అదేవిధంగా జీవిస్తూ నేర్చుకుంటారు. అదేవిధంగా మనకు మనోవైజ్ఞానిక సూత్రాలను అనుసరిస్తుంది. సహజ వాతావరణంలో జరుగుతుంది. అదేవిధంగా సహకారం అనేటువంటి సూత్రం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఏ సూత్రాలను అనుసరిస్తుంది, ఏ లక్షణాలను కలిగి ఉంది, ఏ నిర్వచనాలు ఇచ్చారు, దాని భావన ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దీనికి మూలమైన వ్యక్తి ఎవరు, తర్వాత ఏ వాదాలు ఇతనికి దోహదపడ్డాయి, దీనికి మూల పురుషుడు ఎవరు, దీని బోధనా పద్ధతికి మార్చింది ఎవరు, ఎక్కడ మార్చారు, తర్వాత విద్యార్థుల ఒక హృదయపూర్వకంగా ప్రయోజనాత్మకంగా ఆచరణాత్మకం చెప్పింది ఎవరు,
ఇట్లాంటివి మనం క్వశ్చన్లు వేస్తూ రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సారీ, నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి సోపానాలు అంటాయి. ది స్టెప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ పద్ధతి మరొక పేరు ఏం పేరు అన్నాను? ప్రకల్పన పద్ధతి అన్నాము. కాబట్టి చూస్తుండండి, బాగా జాగ్రత్తగా వినండి, వింటూ వీలైతే నోట్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనకు రీకాల్ అవుతుంది. 1-2 సార్లు వినండి, 1-2 సార్లు వినండి, వింటూ చూడండి, చూసి రాసుకోండి, రాసుకున్న తర్వాత రీకాల్ చేయండి. ఎప్పుడైతే వినాలా, విన్న తర్వాత రాసుకోవాలా, రాసుకున్న తర్వాత రీకాల్ చేయాలా, రీకాల్ అయిన తర్వాత దాని వెనక బిట్స్ ఉంటాయి, దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడు మనం దాని మీద మనకు ప్రస్తావన ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు, స్టెప్స్, ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు, వీటిని స్టెప్స్ అని చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు లేదా స్టెప్స్ అంటారు. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు మనకు దాదాపుగా 6 సోపానాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మొదటి సోపానం ఏంటంటే పరిస్థితిని కల్పించడం. పరిస్థితిని కల్పించడము. మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి కానీ, కొన్ని చర్చలు వేసి కానీ, లేదా విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకొని వెళ్ళి కానీ, ఆ సిచ్యువేషన్లో విద్యార్థులకు ప్రాజెక్టు మీద అవగాహన కలిగించాలి. కాబట్టి అంత ఇక్కడ బాధ్యత ఈ సోపానంలో ఎవరిది అధిక బాధ్యత ఉంటుంది అంటే ఉపాధ్యాయునిది అధిక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితిని కల్పించడంలో ఈ సోపానాన్ని ఏమంటారంటే ఉపాధ్యాయుని యొక్క సోపానం అంటారు. ఉపాధ్యాయుని యొక్క సోపానము. ఈ కింది వాటిలో ఉపాధ్యాయుని యొక్క సోపానం ఏదంటే మొదటిదే. చర్చలు వేసేది ఉపాధ్యాయుడే, ప్రశ్నలు వేసేది ఉపాధ్యాయుడే, విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకుని వెళ్ళేది ఉపాధ్యాయుడే. ఆ పరిస్థితిని కల్పిస్తాడు. ఆ ప్రాజెక్ట్ వచ్చేటట్లు, ఆలోచన చేసేటట్లు, సమస్య వచ్చేటట్లు చేసే బాధ్యత ఎవరిది అంటే ఉపాధ్యాయుని. అందుకే పరిస్థితిని కల్పించడం అనేది ఉపాధ్యాయుని యొక్క సోపానంగా మనం మాట్లాడతాం. మరి రెండవది ఏంటి? ఒక ప్రాజెక్ట్ను ఎంపిక చేసి ఉద్దేశాన్ని వివరించడం. ప్రాజెక్ట్ని ఎంపిక చేసి ఉద్దేశాన్ని వివరించడము. ఆ ప్రాజెక్ట్ని ఎంపిక చేసి ఉద్దేశాన్ని వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ను ఎంపిక చేసేదేమో విద్యార్థులు, దాని ఉద్దేశాన్ని వివరించేదేమో ఒక ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని సహకారంతో విద్యార్థులు ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకుంటారు. కానీ పరిస్థితిని కల్పించేది ఎవరు? ఉపాధ్యాయుడు. అందుకే దీన్ని ఉపాధ్యాయుని యొక్క సోపానము అంటారు. ఉపాధ్యాయుని యొక్క సోపానము అని దేన్ని అంటారంటే మొదటిదాన్ని. ఉపాధ్యాయుని సోపానం దేన్ని అంటారంటే మొదటిది ఏంటంటే పరిస్థితిని కల్పించడం. మళ్ళీ రెండవది ఏంటి? విద్యార్థులు ఒక ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకున్న దాంట్లో ఏది మంచిది, ఏది చెడు అని చెప్పేది ఎవరు? ఉపాధ్యాయుడు. కాబట్టి ఎంపిక చేసుకునేటువంటి బాధ్యత విద్యార్థులకు ఇస్తాడు. దాని మంచి చెడు చెప్పే బాధ్యత ఉపాధ్యాయుడు తీసుకుంటాడు. తర్వాత మూడవది ఏంటి అంటే పథక రచన. ఆ ప్రాజెక్టు ఎలా చేయాలో పథకాన్ని రచిస్తారు. ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలో పథకాన్ని రచించడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఎవరు ఏ పని చేయాలి, తర్వాత ఎవరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్గా తోట పని చేయాలనుకోండి. తోట పనిలో మనకు వివిధ రకాల దిగుబడులు ఏర్పాటు చేయించాలనుకోండి, అదే పుష్పాలు పెంచాలనుకోండి, లేదా కూరగాయలు పెంచాలనుకోండి. అప్పుడు ఎవరు నీళ్లు పెట్టాలి, ఎవరు విత్తనాలు వేయాలి, ఎవరు మందులు వేయాలి, ఎవరు వాటిని కోయాలి, ఎవరు వాటిని తీసుకొని ఒక మార్కెట్లో అమ్మి రావాలి, ఎవరు డబ్బులు తీసుకొని రావాలి అనే దానికి పథకాన్ని రచించుకోండి. అందుకే పథకం కరెక్ట్గా ఉంటే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. అందుకే మూడవ సోపానమైనటువంటి పథక రచనను, పథక నిర్మాణాన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ యొక్క ఫలితాన్ని తెలియజేసేదంటారు. ప్రాజెక్ట్ యొక్క ఫలితాన్ని తెలియజేసేదంటారు. ప్రాజెక్ట్ యొక్క ఫలితాన్ని తెలియజేసేదంటారు. ఏ సోపానము? మూడవ సోపానం. ఏం తెలియజేస్తుంది? ప్రాజెక్ట్ యొక్క ఫలితాన్ని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ యొక్క ఫలితాన్ని తెలియజేసే సోపానం ఏది అన్నప్పుడు ఏంటంటే పథక రచన. పథక రచన దేన్ని తెలియజేస్తుంది? ప్రాజెక్ట్ యొక్క ఫలితాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ పథక రచన సక్రమంగా ఉందనుకోండి, ప్రాజెక్టు ఫలితం బాగుంటుంది. పథక రచన సక్రమంగా లేదనుకోండి, ప్రాజెక్టు ఫలితము ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ప్రాజెక్టు ఫలితాన్ని తెలియచేసేది ఏది అంటే పథక రచన.
ప్రాజెక్టు ఫలితాన్ని తెలియచేసేది పథక రచన. ప్రాజెక్టు యొక్క ఫలితాన్ని తెలియజేసేది పథక రచన. ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటి? ఆ పథకాన్ని అమలు చేయడం. పథకాన్ని అమలు చేయడము. ఆ పథకాన్ని అమలు చేయడం ఏ రకంగా అయితే ప్రాజెక్టులో ఎవరు విత్తనాలు వేయాలి, ఎవరు ఎరువులు వేయాలి, ఎవరు నీళ్లు కట్టాలి, ఎవరు మందులు వేయాలి, ఎవరు కోత కోయాలి, ఎవరు అమ్ముకొని రావాలి, ఎవరు డబ్బులు తీసుకొని రావాలి అని ఎప్పుడైతే అనుకున్నారో ఆ పథకానికి అనుగుణంగా జరిగేటువంటి ప్రక్రియే పథకములు. ఇక్కడ విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకుంటారు. విద్యార్థుల వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఇక్కడేమో ప్రాజెక్టు ఫలితాన్ని తెలియజేస్తుంది, ఇక్కడేమో ఆ పథకానికి సంబంధించిన ఉద్దేశాన్ని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయుని సోపానము అంటారు. కాబట్టి విద్యార్థుల వైయక్తిక భేదాలను తెలియజేసేది ఏంటంటే పథకాన్ని యొక్క అమలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వది ఏమంటే మనము మూల్యాంకనం చేసుకోవాలి. అంటే ఒక ప్రాజెక్టు చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఎవరెన్ని చేశారు, ఎవరెన్ని అమ్మారు, తర్వాత ఏ రకంగా జరిగింది సమీక్షించుకోవడం. కానీ ఆ ఫలితము విఫలమైందా, సఫలమైందా, మన ప్రాజెక్టు ఫెయిల్యూర్ అయిందా, సక్సెస్ అయిందా అని సమీక్షించుకునే ప్రక్రియ ఎక్కడుందంటే మూల్యాంకనంలో ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు విఫలం గురించి కానీ విజయవంతం గురించి కానీ తర్వాత సమీక్షించుకునేది ఎక్కడ అంటే ఇక్కడ సమీక్షించుకుంటారు. మూల్యాంకనంలో సమీక్షించుకోవడం జరుగుతుంది. తర్వాత చివరిది నివేదికను తయారు చేయడం, రిపోర్ట్ను తయారు చేయడం. నివేదికను తయారు చేయడం అంటే ఫస్ట్ ప్రక్రియ నుండి పరిస్థితిని కల్పించినప్పటి నుంచి మూల్యాంకనం వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఒక నోట్బుక్లో రాయడాన్ని నివేదికను తయారు చేయడం అంటారు. ఫస్ట్ ఎవరేం చేశారు, ఉపాధ్యాయుడు ఏమేమి ప్రశ్నలు వేశాడు, ఉపాధ్యాయుడు ఏమేమి చర్చలు నిర్వహించాడు, ఉపాధ్యాయుడు ఏ క్షేత్ర పర్యటనలు చేయడం జరిగింది, ఉపాధ్యాయుడు ఎట్లా పరిస్థితిని కల్పించాడు, ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ని ఎంపిక చేశాడు, ఏ విద్యార్థి ప్రాజెక్ట్ను ఫస్ట్ ఎంపిక చేయడం జరిగింది, దాని ఉద్దేశాన్ని వివరించింది ఎవరు, తర్వాత పథక రచన చేసింది ఎవరు, దానికి ఉపాధ్యాయుడు ఎలాంటి సహాయం చేశాడు. ప్రతి చోట ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా సలహాదారుడుగా ఉంటాడు. ఉపాధ్యాయుడు పక్కన కానీ చేసేదంత ఎవరు, విద్యార్థులు. ఈ 5 సోపానాల్లో విద్యార్థులే ఉంటారు, ఒక సోపానంలో మాత్రమే ఉపాధ్యాయుడు ఉంటాడు. తర్వాత ఎవరెవరికి ఏ పని అప్పగించాం, ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకొచ్చారు, లాస్ట్కి సఫలమైందా విఫలమైందా ఏంటి సమీక్షించిన అంశాలు ప్రతీదీ ఫస్ట్ సోపానం నుండి మూల్యాంకనం జరిగినంత వరకు ప్రతి దాన్ని ఒక క్రమ పద్ధతిలో నోట్ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే నివేదికను తయారు చేయడం అంటారు. కాబట్టి ఎన్ని సోపానాలు ఉన్నాయి మనకు ప్రాజెక్టులో? 6 సోపానాలు ఉన్నాయి. 1 పరిస్థితిని కల్పించడము, 2 ఎంపిక చేసి ఉద్దేశాన్ని వివరించడము, పథక రచన, పథక అమలు, మూల్యాంకనము, అదేవిధంగా నివేదికను తయారు చేయడము. బాగా గుర్తుపెట్టుకోండి, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. పదే ఒకసారి రివైజ్ చేస్తే చాలు. ఫస్ట్ ఉపాధ్యాయుడు ప్రశ్నల ద్వారా, చర్చల ద్వారా, క్షేత్ర పర్యటనల ద్వారా ఆయన ఒక పరిస్థితిని కల్పిస్తాడు, ఒక ప్రాజెక్ట్ని ఎంపిక చేస్తారు, ఉద్దేశాన్ని వివరిస్తారు, వెంటనే పథకాన్ని రచించుకుంటారు, మరుసటి రోజు అమలు చేస్తారు, తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు, మూల్యాంకనం చేసుకుంటారు, అవన్నీ రాసుకుంటారు. దాన్ని ఏమంటారు? నివేదికను తయారు చేయడము అంటారు. ఇది ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలకు సంబంధించినటువంటి అంశాలు. మరియు ప్రాజెక్ట్ యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనకు ప్రాజెక్టు రకాలను ఎవరు సూచించారంటే కిల్పాట్రిక్ సూచించాడు. కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ యొక్క రకాలను తెలియచేయడం జరిగింది. కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ యొక్క రకాలను ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది? 4 రకాలుగా చెప్పడం జరిగింది. 1 ఉత్పత్తి రకము, ప్రొడక్షన్. నెక్స్ట్ 2 ఏమని చెప్పడం జరిగింది? సమస్య రకము. 3 తర్ఫీదు లేదా శిక్షణ రకము.
తర్ఫీదు లేదా శిక్షణ రకము. తర్ఫీదు లేదా శిక్షణ రకము. 4 వినియోగ రకము. వినియోగ రకము. ఈ 4 రకాలను ఎవరు సూచించారు? కిల్ ప్యాట్రిక్ సూచించాడు. ప్రాజెక్టు పద్ధతిలో కిల్ ప్యాట్రిక్ ఎన్ని రకాలు చెప్పాడు? సమస్య రకము, ఉత్పత్తి రకము, సమస్య రకము, తర్ఫీదు రకము లేదా శిక్షణ రకము, వినియోగ రకము అన్నాడు. అంటే కొన్ని వస్తువులు మనం ఉత్పత్తి చేసామనుకోండి, దాని ఉత్పత్తి రకం కిందకు వస్తుంది. అంటే ఏవైనా జీవిత శరీరంలోని భాగాల యొక్క నమూనాలు తయారు చేయడం ఉత్పత్తి రకమే. మన నమూనాలు తయారు చేసే ఉత్పత్తి రకమే. శరీర అవయవాల యొక్క నమూనాలు తయారు చేస్తే ఉత్పత్తి రకమే. మూత్రపిండం తయారు చేయడము ఉత్పత్తి రకమే. అదేవిధంగా మనకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి శరీర నిర్మాణాన్ని రూపొందించడము ఉత్పత్తి రకమే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉత్పత్తి రకాన్ని సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా ఉత్పత్తి రకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయబడును. ముఖ్య గమనిక, దగ్గర